పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలంలో మమ్మల్ని అందరూ కూడా ఆయుష్కాలంతో నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన ఆయుష్కాలంలో మీ గ్రంథంలోని మాటలు మా అందరికీ వినిపింపజేసినందుకు వందనాలు తండ్రి. మీ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తమైతే మీ పనిలో వాడుకుంటారని నమ్ముచున్నాను తండ్రి. వారి తల్లిదండ్రులను దీవించండి, ఆమె చదువును కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటారని నమ్ముతున్నాను తండ్రి. మరొక 10 నిమిషాలు మీ జ్ఞాన గ్రంథంలో నుండి కొన్ని మాటలు వివరించడానికి నేను సిద్ధమయ్యాను తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు కొన్ని విషయాలను మనం చర్చించుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. ఇలా ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడిగాడంట. యేసుక్రీస్తు వారు జీవించి ఉన్న కాలంలో సువార్త పరిచర్యలో, సువార్త భాగంలో తను 30 సంవత్సరాల వయసులో బాప్తిస్మం తీసుకొని నాడున్న ధర్మశాస్త్ర ఆజ్ఞల ప్రకారంగా యేసుక్రీస్తు వారు సువార్త ప్రయాణంలో సంచారం చేస్తున్నప్పుడు ఆయన యొద్దకు చాలామంది వాక్యం వినడానికి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడిగాడంట. రక్షణ అంటే బాప్తిస్మము తీసుకునేవారు కాదు, పరలోక రాజ్యానికి వచ్చేవారు కొద్దిమందేనా అని యేసుక్రీస్తు వారిని అడిగాడంట. బాప్తిస్మం తీసుకునేది ఏంది? ఎవరైనా తీసుకుంటాం, ఎందుకంటే వచ్చి నీళ్ళలో మునిగేది మాత్రమే కాబట్టి. కానీ రక్షణ పొందేవారు కొద్దిమందేనా అడిగాడంట. రక్షణ ఏంటి, బాప్తిస్మం ఏంటి అని ఒకవేళ మనకు డౌట్ వస్తే, బాప్తిస్మం అన్నది రక్షణకు ఒక చిన్న మెట్టు లాంటిది. మనం ఒక విధంగా చెప్పాలంటే, పడవలో ప్రయాణం చేసేటప్పుడు పడవలోనికి ఎక్కడము మాత్రమే బాప్తిస్మము. రక్షణ అంటే ఏంటి అంటే ప్రయాణానికి ఒడ్డుకు వెళ్ళాలి. అది మీకు ఉదాహరణగా చెప్పాను. రక్షణ పొందువారు కొద్దిమందేనంటే అప్పుడు యేసుక్రీస్తు వారు చెబుతా కంటిన్యూయేషన్, ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి అంటున్నాడు. అంటే రక్షణ పొందడం అన్నది అది ఎలా ఉంటుంది అని యేసుక్రీస్తు వారు చెప్పాడు. మీరు వెళ్ళే మార్గం అనేది ఇరుకుగా ఉంటుంది. అంటే ఒక్కొక్క మనిషి ఇరికించుకొని వెళ్ళేటట్టుగా కాదు. ఆజ్ఞలు చాలా కఠినంగా ఉండవు, కానీ వాటిని ఆచరించాలంటే మీరు ఏం చేయాలి? నన్ను వెంబడించాలి. మీరందరూ నన్ను వెంబడిస్తారా అంటే ఖచ్చితంగా వెంబడించడానికి ఎవరు రారు. కాబట్టే పరలోకానికి వచ్చేవారు, రక్షణ పొందువారు కొద్దిమందేనా అంటే యేసుక్రీస్తు వారు దానికి అవును అన్నట్టుగా మాట్లాడుతూ ఇరుకు దారమున ప్రవేశింప పోరాడండి. అనేకులు ప్రవేశించాలని వస్తారు, కానీ వారి వలన కాదు అని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. ప్రశ్న అడిగిందేమో ఒక వ్యక్తి, సమాధానం మాత్రం అందరికీ చెప్పాడు యేసుక్రీస్తు వారు. రక్షణ పొందువారు కొద్దిమందేనా అంటే యేసుక్రీస్తు వారి మాటలు అవును నిజమే కొద్దిమందే అన్నట్టుగా ఉంది. మరి ఇంతమంది ఈరోజు ప్రపంచంలో సుమారు 800 కోట్ల జనాభా ఉంటే అందులో ఎక్కువగా మెజారిటీగా క్రైస్తవులే ఉన్నారు. దీనిని బట్టి చూస్తే క్రైస్తవులైన మనమంతా కూడా పరలోకానికి వెళ్తామా అంటే యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు అది అవ్వదు అన్నట్టుగా చెబుతున్నాడు. ఎందుకు ప్రభువా, ఎందుకు అవ్వదు అంటే రక్షణ పొందడానికి వస్తారు, బాప్తిస్మం తీసుకుంటారు, పరలోక రాజ్యానికి వస్తామని. బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఉండే ఉత్సాహము, బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఉండే సేవ చేయాలనే ఉద్దేశము తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలకు మనలో తగ్గిపోతూ ఉంటుంది. బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన జీవితం అంతా కూడా దేవునికే. తండ్రి, ఈ బాప్తిస్మం తీసుకున్న ఈ రోజు నుండి పరలోకానికి వచ్చే బాధ్యత నాదే అన్నట్టుగానే మనమంతా ప్రవర్తిస్తూ ఉంటాము. బాప్తిస్మం తీసుకున్న కొన్ని రోజులకు ఏమైపోతాం మనమంతా కూడా, బాప్తిస్మం ఎప్పుడు తీసుకున్నాము? 10 సంవత్సరాల కింద తీసుకున్నాము.
బాప్తిస్మం తీసుకున్న ఫస్ట్ రోజు ఉండే ఉత్సాహము చివరికి వచ్చేసరికి ఏమైపోతుంది? బాప్తిస్మం తీసుకున్నామా అంటే కూడా మర్చిపోయే ఉంటాం కొంతమంది. ఈరోజు బాప్తిస్మం తీసుకున్నాం మనమంతా కూడా మెజారిటీగా. బాప్తిస్మం తీసుకున్న డేట్ మనకు గుర్తుందా? అస్సలు గుర్తుండదు. పెళ్ళి చేసుకున్న డేట్ గుర్తుందా? బరాబర్ గుర్తుంటుంది. పెళ్ళి చేసుకునే తేదీ మనకు గుర్తున్నప్పుడు అది కొంతకాలము భాగస్వామితో మనం జీవించి నడిచి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ చిన్ని జీవితంలో, చిన్ని ప్రయాణంలో మన తోడుగా వచ్చిన ఒక భాగస్వామితో మనం జత కట్టిన దినం మనకు గుర్తున్నప్పుడు, కానీ పరలోకానికి నిత్య జీవానికి తీసుకెళ్తున్న డేట్ని మాత్రం మనం ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతున్నాం? పరలోకం వస్తుందా, అసలు ఉందా అనే డౌట్ మనకు వస్తుంది. పెళ్ళం మాత్రం పెళ్లి రోజు డేట్ గుర్తుపెట్టుకోతే ఏమవుతుంది? అవుతుంది. ఎందుకంటే మన పక్కన ప్రత్యక్షంగా ఉంటుంది. తన డేటును గుర్తుపెట్టుకోకపోతే తను మాటి మాటికి గుర్తు చేస్తూ ఉంటుంది. ఇదిగో మన పెళ్లి రోజు వస్తుంది, పెళ్లి రోజు వచ్చింది, పెళ్లి రోజు అయిపోయింది అని. పరలోకానికి వెళ్ళే ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో బాప్తిస్మం తీసుకున్న డేట్ మాత్రం అస్సలు గుర్తుండదు. ఎందుకంటే దాన్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. అందుకోసం యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఒక యవ్వనస్తుడు, ఒక మనిషి వచ్చి అడిగినప్పుడు, ప్రభువా, పరలోకానికి వెళ్ళేవారు కొద్దిమందేనా, రక్షణ పొందేవారు కొద్దిమందేనా అని అన్నప్పుడు, అవును నిజమే, రక్షణ పొందేవారు చాలా తక్కువ మందే ఉన్నారు. అనేకులు వస్తారంట రక్షణ పొందడానికి, కానీ వారి వలన అవ్వదు అని చెప్పాడు. ప్రశ్న అడిగింది ఒక్కడు మాత్రమే ముందుకు వచ్చే ప్రశ్న అడిగితే సమాధానం మాత్రం ఆ రోజు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఎందుకు అవ్వదు ప్రభువా అని అంటే 17వ అధ్యాయం 28వ వచనం, లోతు దినములలో జరుగును. లోతు దినములలో ఏం జరిగింది అని ఒకవేళ అడిగితే, లోతు దినములలో జరిగినట్టే ఇప్పుడు జరుగుతుందంట. ఏ విధంగా జరుగుతుంది? జనులు తినుచున్నారంట, జనులు త్రాగుచున్నారంట, జనులు కొనుచున్నారంట, జనులు అమ్ముచున్నారంట. జనులు తినడానికి వస్తున్నారు, జనులు త్రాగడానికి ముందుగా వస్తున్నారు, జనులు కొనడానికి ముందుగా వస్తున్నారు, జనులు అమ్మడానికి ముందుకు వస్తున్నారు, జనులు నారు నాటడానికి ముందుకు వస్తున్నారంట. పంటలు మనం వేసుకుంటాం కదా, పంట పొలాలు. జనులు నారు నాటడానికి ముందుకు వస్తున్నారు, జనులు ఇండ్లు కట్టుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇది ఏ విధంగా జరుగుతుంది? లోతు దినములలో కూడా ఇదే జరిగిందంట. తర్వాత 29వ వచనం, అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశంలో నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును అని చెబుతున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ మాట చెబుతూ ఉన్నాడు. ఎలా ఉంటుంది నీ రెండవ రాకడాన్ని ఒకవేళ అంటే? ఏముండదు, ఎటువంటి చేంజెస్ ఉండదు. ఒక 4000 సంవత్సరాల క్రితంలో నోవాహు గారు ప్రకటించాడు సువార్త ప్రకటన. ఆ రోజు ఏ విధంగా అయితే సువార్త ప్రకటనకి ఎంతమంది వచ్చారో ఎవ్వరు రాలేదు. ఒక 8 మందితో ప్రారంభమైన సువార్త యాత్ర 8 మందితోనే ముగింపు అయింది. ఎన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించాడు అంటే, ఒక రోజా, ఒక సంవత్సరమా, ఒక 10 సంవత్సరాల, ఒక 20 సంవత్సరాల, 50 సంవత్సరాల, 100 సంవత్సరాల అంటే నోహ గారు చెప్తున్నాడు, అక్షరాల 120 సంవత్సరాలను నేను ప్రకటించాను సువార్త ప్రకటన. 120 సంవత్సరాలు దేవునికి ఎవరైతే దూరంగా ఉన్నారో వారందరినీ కూడా జలప్రలయంతో తుడిసిపెట్టుకొని పోతుంది అని నోవాహు గారు ప్రకటించినప్పటికీ కూడా ఆ రోజు ఎవ్వరు మారని మనిషి చూస్తున్నాం తప్ప మారినట్టుగా చూడట్లేదు. నోవాహు గారు ప్రకటిస్తుంటే, నీవేంది సముద్రం దగ్గర కట్టకుండా ఊర్లో కడుతున్న ఓండా అనే వాళ్ళు ఎంతమంది ఆయనను ఎక్కిరించుండొచ్చు. అందుకోసమే ఎలా ఉంటుంది ప్రభు అంటే, ఏ విధంగా చేంజ్ ఉండదు. నోహు గారు జలప్రలయం ఏ విధంగా జరిగిందో అదే విధంగా జరిగింది. నోహు గారు జలప్రలయం వస్తుంది అన్నప్పుడు సువార్త ప్రకటించాడు అంటే 100% సువార్త ప్రకటించాడు. ఈ రోజు కూడా సువార్త ప్రకటన జరుగుతుందా అంటే, ఈ రోజు కూడా సువార్త ప్రకటన జరుగుతుంది. ఆ రోజు జనులు ఏం చేశారు? జనులు తింటున్నారంట. ఈ రోజు సువార్త ప్రకటన జరుగుతుంది. మనం అంతా ఏం చేస్తున్నాం? దేవుని మందిరానికి రాకుండా, దేవుని మాటలు మనకు వినిపిస్తున్నప్పటికీ కూడా
మనం కూడా తింటూ దేవుని మాటలు వింటూ ఉన్నాం. తర్వాత జనులు ఏం చేస్తున్నారంట? త్రాగడానికి ముందుకు వచ్చారంట నోవహు దినములలో. ఈరోజు కూడా ఏ విధంగా వస్తున్నారు జనులు? మందిరానికి రావట్లేదు. దేవుని ప్రజలుగా బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ మందిరానికి వస్తే ఈ మందిరం అస్సలు పట్టదు. ఆ రోజు ఏ విధంగా అయితే ఉన్నారో జనులు ఆ రోజు తినడానికి ముందుకు వచ్చారంట దేవుని మాటలు వినిపిస్తున్నప్పటికీ కూడా. ఈరోజు కూడా దేవుని మాటలు వినిపిస్తున్నప్పటికీ కూడా మనం కూడా రాలేని స్థితిలోనే ఉన్నాం. జనులు త్రాగడానికి ముందుకు వచ్చారంట నోతి దినములలో. ఈరోజు కూడా జనులు త్రాగడానికి ముందుకు వస్తున్నారు, దేవుని మాటలు వినడానికి రావట్లేదు అని చెబుతున్నాడు. ఈ విషయం మళ్ళీ ఎక్కడ జరిగింది అని ఒకవేళ అంటే, ఒకప్పుడు జరిగింది అని మనం అనుకుంటున్నాం కదా. ఆ ఒకప్పుడు జరిగిన దానికి ఏమేమి జరిగిందో ఒకసారి చూద్దాము. ఆదికాండము 19వ అధ్యాయము 1 నుంచి చూద్దాం, కొన్ని వచనాలు ముగించుకుందాము. ఇప్పుడు జరిగింది ఇదంతా అంటే నోవహు కాలంలో జరిగింది అని అన్నారు కదా, జలప్రలయం. ఆ జలప్రలయం అయిన తర్వాత ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఒకసారి మనం చూద్దాం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉన్నాడంట. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేశాడంట. దూతలు వచ్చారు లోతు గారి దగ్గరికి. నా ప్రభువులారా, ఈ మాట గుర్తుపెట్టుకోండి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబొచ్చి అంటే రెస్ట్ తీసుకొని కాళ్ళు కడుక్కొనిడి, మీరు పెందల కాడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును. అందుకు వారు, అలాగూ కాదు, నడివీధులలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పిరంట. మీరు వచ్చి మా ఇంటికి వచ్చి మీరు పడుకోండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని ఇద్దరు దేవదూతలకు లోతు గారు చెబితే, అప్పుడు దేవదూతలు ఏమంటున్నారు? అలా కాదు, మేము మాత్రం ఏం చేస్తామంటున్నారు. అప్పుడు అందుకు వారు, నడివీధులలోనే మేము పడుకుంటాము, నడివీధిలోనే ఈరోజు రెస్ట్ తీసుకుంటాము అని అన్నప్పుడు 3వ వచనంలో, అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేశారు. ఎవరు చేశారు భోజనం? దేవదూతలు. వారు దేవదూతలు ఎవరు? ప్రభువులారా అంటున్నారంటే వారు పురుషులు. తర్వాత 4వ వచనం, వారు పండుకోక ముందు అంటే ఎవరు? ఈ దేవదూతలు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండే మనుషులు పండుకోక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులు వచ్చారంట, వృద్ధులు వచ్చారంట, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లుని చుట్టివేసి లోతుని పిలిచి, ఈరోజు నీ దగ్గరకు వచ్చిన మనుషులు ఎక్కడ ఉన్నారో మా దగ్గరకు పంపించండి, మేము ఎంజాయ్ చేస్తామని అన్నారంట. వచ్చింది ఎవరు? ఇద్దరు దేవదూతలు అని చెప్పాడు. ఆ ఇద్దరు ఎవరు? పురుషులు. మనం ఏ విధంగా చెప్తాము అంటే ఇక్కడ అదే మాట చెబుతా ఉన్నాడు, ప్రభువులారా అని అంటున్నాడు. ఎవరు? లోతు గారు. ఇద్దరు పురుషులను మా దగ్గర పంపించండి ఆ రోజు సొదొమ గొమొర్రా పట్టణస్థులు అంటున్నారంట. ఎక్కడ ఉంది అసలు సమాజంలో దేవుడు స్త్రీకి పురుషుని, పురుషునికి స్త్రీని ఇస్తే ఆ రోజు సొదొమ పట్టణస్థులు ఏ విధంగా అయ్యారు? స్త్రీని వదిలేశారు. నీ దగ్గరకు వచ్చారు కదా కొత్తగా, వారిని మా దగ్గరకు పంపించని బలవంతం చేశారంట. తలుపులు బద్దలు కొట్టారంట లోతు గారివి. అప్పుడు లోతు గారు చెప్తా 8వ వచనం వరకు చూస్తే లోతు గారు చెప్తా, నా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, కావాలంటే మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్తాడు. అయినప్పటికీ కూడా మారని మనిషికి ఏ విధంగా జరిగింది శిక్ష? ఆ రోజు రాత్రే ఆకాశం నుండి వచ్చింది అగ్నిగంధకాలు, తుడిసి పెట్టుకొని పోయిందంతా సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా. ఈరోజు కూడా మనమంతా కూడా దేవుని మాటలు మన చెవికి వినిపిస్తూ ఉంటాయి, దేవుని పాటలు మన చెవికి వినిపిస్తూ ఉంటుంది. ఈరోజు సండే మనకు తెలుస్తూ ఉంటుంది, ఈరోజు శుక్రవారం అని మనకు తెలుస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం పూట దేవుని వాక్కులు మనకు తెలుస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటారని. కానీ మనం వాటి ఏంటిని పట్టించుకోకుండా మనకిష్టం వచ్చినట్టు తిరుగుతున్నాం. ఆ రోజు జలప్రలయానికంటే ముందు ఏ విధంగా అయితే తిరిగామో ఈరోజు కూడా అదే తిరుగుతున్నాం. సొదొమ గొమొర్రా పట్టణంలో ఏ విధంగా అయితే తిరిగారో ఆ రోజు తిరిగిన వారులు ఎవరున్నారో చెప్తున్నాడు. బాలురు కూడా ఉన్నారంట, చిన్న చిన్న పిల్లలు కూడా దేవుని మాటలు వినిపిస్తున్నప్పటికీ కూడా, లోతు గారు ప్రకటిస్తున్నప్పటికీ కూడా సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలు కూడా దేవుని మాటలు పట్టించుకోకుండా తిరిగారంట. ఈరోజు మన జనరేషన్లో ఉన్న మనమంతా కూడా దేవుని మాటలు మనకి వినిపిస్తున్నప్పటికీ కూడా నువ్వేంటి మాకు చెప్పేది అని ఒకవేళ అనుకుంటే
మేమేం చెప్పకపోయినా పర్లేదు. ఆ రోజు యేసుక్రీస్తు వారిని సువార్త ప్రకటించడానికి నీ రాకడ ఎలా ఉంటుంది ప్రభు అంటే ఏ విధంగా మార్పు ఉండదు. లోతు దినములు ఏ విధంగా అయితే ఉన్నాయో, తర్వాత జలప్రలయం దినములు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగానే ఉంటుంది అన్నప్పుడు ఈరోజు కూడా అదే విధంగానే మన జీవితాలు లేవంటారా? ఒకసారి ఆలోచించుకుందాం. దేవుని మాటలు వినిపిస్తున్నప్పుడు కూడా చిన్న పిల్లలను కంట్రోల్ చేయడానికే ఒక 2 సంఘ పెద్దలు బయట కూర్చోవాల్సి వస్తుంది. ఇవన్నిటికీ కూడా దేనికి సూచన అంటే రెండవ రాకడకు సూచన అని చెబుతున్నాడు. మేము మిమ్మల్ని భయపెట్టాలని కాదు, అసలు రెండవ రాకడకు సూచన అంట. రెండవ రాకడ ఏ విధంగా ఉంటుందంటే జలప్రలయం వచ్చినప్పుడు తింటూ తాగుతూ తిరుగుతూ పెళ్లి చేస్తూ పెళ్లిళ్ళకి ఇస్తూ ఎంత ఎంజాయ్గా ఉన్నప్పుడు ఏం చేశారు, సడన్గా వచ్చిందంట జలప్రలయం. ఈరోజు కూడా అదే విధంగా రెండవ రాకడకు సూచన మన ముందు కనిపిస్తుంది. దేవుడు ప్రజలకు, ఆ రోజు ఉండే ప్రజలకు దేవుని మాటలు వినిపిస్తున్నాడు. ఈ రోజు ఉండే ప్రజలకు సేవకుల ద్వారా చాలా మంది ద్వారా మాటలు వినిపిస్తున్నప్పటికీ కూడా మనం రాలేకపోతున్నామంటే ఒకసారి కంపేర్ చేసుకుంటే, పోల్చుకుంటే లోతు సమయంలో ఏ విధంగా జరిగింది, జలప్రలయం సమయంలో ఏ విధంగా జరిగింది, ఈ రోజు కూడా అదే విధంగా జరుగుతూ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది ఈరోజు మన జీవితంలో. ఇదంతా దేనికి కారణం అంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడకు కారణం. జలప్రలయం దినములలో వాటర్ వచ్చింది. సొదొమ గొమొర్రా దినములలో ఏమొచ్చింది, అగ్నిగంధకాలు వచ్చాయంట. రెండవ రాకడ ఏ విధంగా ఉంటుంది, అగ్నితో మేఘారూఢుడై నేను వస్తానంటున్నాడు. ఆ రోజు వాళ్ళకి జాగ్రత్త లేకపోవడం వల్ల ఏమైంది, అందరూ తుడిచిపెట్టుకొని పోయారు. కీర్తనల గ్రంథము 119, 136లో ఒక మాట చెప్తా ఉంటాడు. చివరిగా ముగించుకుందాము. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపలేదంట. ఆ రోజు జలప్రలయము దినములలో ధర్మశాస్త్రం లేనప్పటికీ కూడా ఎవరు ప్రకటించారు, 120 సంవత్సరాలు దేవుని సువార్త ప్రకటన జరిగింది నోవహు ద్వారా. అయినప్పటికీ కూడా ఒక్కరు కూడా మారలేదంట. 120 సంవత్సరాలు సువార్త ప్రకటన జరిగితే నోవహు గారి కుటుంబంలో వారి 8 మందే రక్షింపబడ్డారు తప్ప ఆ రోజు లక్షలాది మంది జనాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కరు కూడా రాలేదంట, మారలేదంట. తర్వాత అంటే ఎందుకు మారలేదంటే నీ ధర్మశాస్త్రము అనుసరించట్లేదు అంటున్నాడు. లోతు దినములలో ధర్మశాస్త్రం ఉందా? ధర్మశాస్త్రం లేనప్పటికీ కూడా అప్పటికే అబ్రహాం గారు ఉన్నారు, లోతు గారు ఉన్నారు, ప్రకటిస్తున్నప్పటికీ కూడా ఆ రోజు కూడా మారట్లేదంట. దావీదు కాలానికి వచ్చేసరికి ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ఉన్నారు జనులు, కట్టులేక తిరుగుతారని చెప్తా ఉంటాడు దేవుడు. అదే 119, 11 వచనంలో నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే నా హృదయంలో ఏముండాలి, నీ వాక్యము తప్ప ఏది కాదు అంటున్నాడు. ఈరోజు మన జీవితాలలో వాక్యం మాత్రమే మనం కాపాడుతుంది. మనం నిర్మించుకున్న ఇల్లు కాదు, మనం కొన్న స్థలాలు కాదు, మన దగ్గర ఉండే డబ్బు కాదు, మనతో ఉండే జనము కాదు, మన దగ్గర ఉండే ఏ బలగము మనం రక్షించదు. మనల్ని ఏది కాపాడుతుంది మనల్ని అంటే నీ వాక్యము తప్ప ఏది నన్ను కాపాడదు. ఈ మాట చెబుతున్నది ఎవరు? 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ జనాంగాన్ని పాలించిన దావీదు గారు చెబుతున్న మాటలు ఇవన్నీ కూడా. 40 సంవత్సరాలు పరిపాలించిన ఒక రాజు చెబుతా ఉన్నాడు మనందరికీ, నేను పాపం చేయకుండా ఉండాలంటే నీ మాటలే, నీ ధర్మశాస్త్రమే, నీ వాక్యము నా హృదయంలో ఉండాలి. ఇంట్లో కాదు. ఇంట్లో బైబిల్ ఉంటే మనం మారం, మన హృదయంలో ఉంటే మారతామని దావీదు గారు చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం అంతా కూడా జనులు కట్టులేక ఆ రోజు ఏ విధంగా అయితే తిరిగారో ఈరోజు కూడా మనం అంతా తిరుగుతున్నామంటే దేవుని మాటలు మాట్లాడడం కాదు, దేవుని పాటలు పాడడం కాదు, దేవుని మాటలు సమాజానికి చెప్పి మనము మారకపోతే ఏ విధంగా ఉంటుంది. కాబట్టి మన హృదయంలో దేవుని మాటలు ఉంచుకోవాలంట. దేవుని మాటలు ఏ విధంగా అయితే దావీదు గారు చెప్పిన విధంగా అయితే మన హృదయంలో లేకుండా ఉంటుందో అప్పుడు మనము పాపం చేయడానికి ముందుకు వస్తాం. దేవుని ధర్మశాస్త్ర విధులను మనందరికీ నేర్పించడంలో ముఖ్య ఉద్దేశమే ఈ ఉదయకాల వాక్య ధ్యాన సందేశాలు. మనం మారడానికే పెడితే సంఘ పెద్దలకి ఏమైనా ఫండ్స్ వస్తాయని కాదు, డబ్బులు వస్తాయని కాదు. ఇదంతా అయిపోయిన తర్వాత తిరిగి మా పనులకు మేము వెళ్ళిపోతూ ఉంటాం. కూలి వెళ్ళిపోతుంటాం, పెయింటింగ్ చేసేవాళ్ళు పెయింటింగ్కి వెళ్ళిపోతూ ఉంటాం, ఏ పనులు చేసేవాళ్ళు ఆ పనులకు వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మా యొక్క ముఖ్య ఉద్దేశం దేవుని ఉద్దేశమని మీరు అంతా గుర్తెరిగి ఉదయపూట వాక్యదానంలో వచ్చే ప్రతి మాట, వినిపించే ప్రతి పాట, చెప్పే ప్రతి మాట ఇది మా మాట, మా పాట, మా కట్టడలు కాకుండా దేవుని మాట, దేవుని పాటలు, దేవుని ధర్మశాస్త్రంలో ఉండే ప్రతి మాట మన అందరం మేలుకొల్పుల కోసమే ఈరోజు వినిపిస్తున్నాయి. ప్రతిరోజు వినిపింపజేస్తున్నాము. 53 రోజులు కంప్లీట్ అయింది ఈ రోజుకి.
53 రోజులు కంప్లీట్ అయినప్పటికీ కూడా ధర్మశాస్త్ర విధులను పట్టించుకోవడానికి ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది రక్షణ పొందడానికి వస్తున్నారు అంటే ఆ రోజు ఒకడన్నట్టుగానే కొద్దిమంది. మన జీవితాలను కట్టుకుందాం, దేవుని ధర్మశాస్త్ర విధులలో మన జీవితాలను కట్టుకొని పరలోకానికి వెళ్ళే వారిలో మనం కూడా ఉందామని మాటలు చెబుతూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం పిల్లలు. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని ప్రేమించారు, అందును బట్టి మీరు మాకు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు తండ్రి. 66 పుస్తకాలలో రాసిన ప్రతి మాట మా మెప్పు కోసము, మా మేలు కోసము. మేము ఈ చిన్నగా ఉండే ఈ 60 సంవత్సరాల, 30 సంవత్సరాల, 40 సంవత్సరాల జీవితంలో ఏ విధంగా బ్రతకాలో తెలియని వారిగా ఉన్నాం కాబట్టి 66 పుస్తకాలలో రాసిన ప్రతి మాట మా జీవితాలకు మెట్టు, మేలుకొలుపు, పరలోకానికి వచ్చే దారి అని మేము నమ్మాం తండ్రి. అందును బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాలం జరుగుతున్న వాక్య ధ్యానంలో మరింత మందిని మీరు తోడుకొని వచ్చి మీ మాటలను వారికి వినిపింపజేయడమే తప్ప వారి దగ్గర నుంచి మాకు ఎటువంటిది కూడా అవసరం లేదు తండ్రి. యవనస్తులు ముందుకు వస్తున్నారు తండ్రి, వారిని దీవించండి, ఆశీర్వదించండి. చదివిన మీ కుమార్తెను దీవించండి, వారి తల్లిదండ్రులను దీవించండి. వారికి ఏదైతే కొదువగా ఉందో వాటి అన్నింటినీ కూడా మీరు నెరవేరుస్తారని నమ్ముతున్నాం తండ్రి. తండ్రి, మీ చిత్తమైతే ఈ లోకంలో జరుగుతున్న విద్యాభ్యాసంలో పరీక్షలు రాస్తున్నారు తండ్రి, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ చిత్తమైతే రాస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారని నమ్ముతున్నాం తండ్రి. యవనస్తుల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే యవనస్తులు మీ కాడి మేయడానికి ముందుకు వస్తారో వారికి భవిష్యత్తు ఉందని చెప్పారు తండ్రి. దానిలో చిన్న ప్రయత్నమే ఈ వాక్య దాన కూడికలు. మీ చిత్తమైతే మరింత బలంగా మమ్మల్ని వాడుకుంటారని నమ్ముతున్నాం తండ్రి. ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వారందరినీ కూడా ముట్టండి, స్వస్థతపరచండి తండ్రి. ఈ ఉదయకాల ధ్యానంలో వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే చదవడానికి ముందుగా వస్తున్నారో వారందరినీ కూడా మీ జ్ఞానంతో వారిని ఒకసారి ముట్టండి తండ్రి. ఈ మాటలు, ఈ ధ్యాన కూడికలు ఎవరి మెప్పు కోసము కాదు, కేవలం మమ్మల్ని స్తుతించడానికే ఏర్పాటు చేయబడ్డాయి కనుక మేమంతా కూడా ఐక్యంగా ఉండి మీ మాటల సంసారంగా మా జీవితాలను కట్టుకునే గొప్ప భాగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. వెళుతున్న మేమంతా కూడా సాధన శోధనకు గురి కాకుండా మీ చిత్తానుసారంగానే మా జీవితాలను కట్టుకునే భాగ్యాన్ని దయచేస్తారని నమ్ముతున్నాం తండ్రి. మేము చేస్తున్న పనిలో కూడా ఎటువంటి సాధన శోధనకు గురి కాకుండా క్షేమకరంగా మరొక దినంలోనికి తోడుకొని వస్తారని నమ్ముతున్నాం తండ్రి. చదివే ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, మీ పనుల్లో బలంగా వాడుకుంటారని నమ్ముతున్నాం తండ్రి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.